నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లండన్ వెళ్ళడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చుక్కు ఎదురైంది సిబిఐ కోర్టులో. ఇంతకీ ఏం జరిగింది ఏందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, మనం మొన్న నుంచి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతారు, ఇక సెప్టెంబర్ 3 పోవాలి అని చెప్పేసి ఉండే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో ఆ వరదలు వచ్చి వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళారు, అందుకే క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అవి జనాలు కూడా నమ్మిండ్రు, అరే నిజంగానే మార్పు వచ్చిందేమో అని. కానీ తీరా చూస్తే సిబిఐ కోర్టులో ఆయన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేసిండ్రని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సో దీంతో మరి జనాలు ఏంటంటే ఈయన ఇంకా మారలేదని చెప్పేసి కొన్ని కూడా అనుకుంటున్నారు. మరి అసలు ఇంతకైనా పాస్పోర్ట్ ఎందుకు రద్దు అయిందంటారు? ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కనుక మనం తీసుకుంటే, ఒకవేళ కనుక ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్కి ఉన్నట్టయితే, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండాలి ఇవ్వండి అని చెప్పి కోర్టు గారికి డైరెక్షన్ ఇచ్చినట్టయితే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకుని లండన్ వెళ్ళిపోయిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడేదో విజయవాడ గుంటూరు మధ్యలో వరదలు వచ్చినాయి, ఆ వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళ సహాయ కార్యక్రమాలు అందట్లేదు, మనం కూడా పోయి అందిద్దాం, ఇలాంటి ఆలోచనే బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డికి ఉండదు. ఉంటే గనక నీకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కోసం ఫైట్ ఎందుకు చేస్తారు సిబిఐ కోర్టులో? చేయరు కదా. ఎప్పుడు సిబిఐ కోర్టులో ఏమైంది, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు, మామూలు పాస్పోర్ట్ అది కూడా 1 year ఇచ్చారు. 5 years ఇవ్వమని చెప్పి అడిగితే 1 year ఇచ్చారు. ఆ 5 years ఇవ్వమని చెప్పేసి దాన్ని కూడా కోర్టులోకి వెళ్ళారు. కోర్టు జోక్యం చేసుకో, ప్రతిదానికి కోర్టు జోక్యం చేసుకొని చెప్పదు కదా. ఎవరికి ఉండే, ఏ వ్యవస్థకు ఉండే స్వేచ్ఛ ఆ వ్యవస్థకు ఉంటుంది, ఏ వ్యవస్థకు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి ఆ వ్యవస్థకు ఉంటుంది. సో ఆయన అప్లై చేసుకున్నాడు పోయి విజయవాడలో ఉండేటువంటి పాస్పోర్ట్ ఆఫీస్లో. వాళ్ళు సీఎంగా లేడు కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. సరే 5 years ఇవ్వండి అని చెప్పి అడిగితే 1 year ఇచ్చారు. ఆ 1 year పాస్పోర్ట్ కూడా నీకు సిబిఐ కోర్టులో సబ్మిట్ చేయాలి. సిబిఐ కోర్టులో సబ్మిట్ చేస్తే సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తే వెళ్ళడానికి, అప్పుడు సిబిఐ కోర్టు మళ్ళీ పాస్పోర్ట్ ఇస్తుంది. ఆ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఈయన వెళ్ళేటప్పుడు కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది కోర్టు. ఏం పెట్టింది, నువ్వు ఏ రోజు వెళ్తున్నావు, ఎక్కడ ఉంటావు, మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి కండిషన్స్ పెట్టి ఈయనకి అనుమతి ఇచ్చింది. ఎందుకు, ఈయన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. మొత్తం దాదాపు 23 కేసులే ఉన్నాయి ఈయన మీద, సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ. ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. సిబిఐ కోర్టు హైకోర్టు విచారిస్తుంది. విచారిస్తున్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా ఈయన దేశం దాటి వెళ్ళడానికి లేదు. సో దేశం దాటి వెళ్ళాలంటే కనుక కోర్టు అనుమతి ఇవ్వాలి. కోర్టు అనుమతి కావాలంటే కోర్టు నేరుగా అనుమతులు ఇవ్వదు, కొన్ని కండిషన్స్ పెట్టి ఇస్తారు. ఆ కండిషన్స్ మధ్యలో ఈయన వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నికల ముందు, అంటే ఫలితాల ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాల ముందు ఈయన లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళేటప్పుడు ఏం చేశారు, ఒక ప్రత్యేకమైనటువంటి విమానాన్ని బుక్ చేసుకున్నాడు. ఈయనకంటే ముందు అక్కడికి సెక్యూరిటీని పంపించాడు. ఆ సెక్యూరిటీకి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి ఈయనకి ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నాడు. దానికి ఒక 30 కోట్లు పెట్టారు. మొత్తం కలిపి ఆల్మోస్ట్ 35-40 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఆ టూర్కి, వెకేషన్కి. ఆ వెకేషన్కి ఖర్చు పెట్టారు. అప్పుడు ఏం చెప్పారు, తమ కుమార్తెలు ఇద్దరు లండన్లో ఉన్నారు, ఒకళ్ళేమో ఫ్రాన్స్లో ఉన్నారు, ఒకళ్ళేమో లండన్లో ఉన్నారు, కాబట్టి వెకేషన్ వాళ్ళతోటి గడపడానికి నాకు అనుమతి ఇవ్వండి వెళ్ళటానికి అని చెప్పి ఆయన దరఖాస్తు చేసుకుంటే, పిటిషన్ వేసుకుంటే కోర్టు అనుమతించింది. సీన్ కట్ చేస్తే అనుమతి వచ్చిన తర్వాత అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకున్న తర్వాత ఇద్దరు కుమార్తెలు పులివెందుల్లోకి వచ్చి ఓట్లు వేశారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు, తర్వాత వీళ్ళు కూడా లండన్ వెళ్ళారు, అది వేరే విషయం. కానీ కోర్టుకు చెప్పింది వెకేషన్కి ఆడ వెళ్తున్నాం, ఇద్దరు కుమార్తెలు అక్కడ ఉన్నారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి, కుమార్తెలు ఇద్దరు పులివెందుల్లో ఓటింగ్ చేయడానికి వచ్చారు కదా, దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి కదా. ఆ తర్వాత సరే వీళ్ళు వెళ్ళారు, లండన్ వెళ్ళారు, ఫ్రాన్స్ వెళ్ళారు, ఆ వెకేషన్ ముగించుకుని వచ్చారు. రిజల్ట్ సీన్ కట్ చేస్తే 11 మంది ఎమ్మెల్యేలతో ఈయన పరిమితం అయ్యాడు. అదంతా అందరికి తెలిసిందే. ఇప్పుడు మళ్ళా కుమార్తెకు సంబంధించినటువంటి బర్త్డే ఉంది, బర్త్డే వెకేషన్ ఉంది, బర్త్డేకి అటెండ్ కావాలి. సో తమ కుమార్తె బర్త్డేకి వెళ్ళాలి కాబట్టి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుని అడిగితే కోర్టు ఏం చేసింది, పర్మిషన్ ఇచ్చింది. ఆయన షెడ్యూల్ ప్రకారం ఏంది, సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా, 25వ తారీఖు దాకా అడిగారు. ఆయన 20 రోజుల పాటు అడిగారు. 20 రోజులు అనుమతి ఇచ్చింది కోర్టు. 20 daysకి అడిగారు, 20 daysకి అనుమతి ఇచ్చింది. అంతకన్నా ముందు పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. పాస్పోర్ట్కి అప్లై చేసి 1 yearకే ఇచ్చారు పాస్పోర్ట్. డిప్లొమాట్ పాస్పోర్ట్ లేనప్పుడు
ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేనప్పుడు నీకు ప్రోటోకాల్ కూడా ఉండదు. అక్కడ ప్రోటోకాల్ కూడా ఉండదు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే అది వేరు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాకుండా మామూలు పాస్పోర్ట్ అయినప్పుడు నువ్వు ఎలా వెళ్తావు ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తావు? మామూలు ప్రయాణికుడు వెళ్ళినట్టే చెక్ ఇన్ మొత్తం ఉంటుంది. చెక్ ఇన్ కంప్లీట్గా ఉంటుంది. చెక్ ఇన్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు మనం పోతే ఎలా చెక్ ఇన్ ఉంటుంది, నార్మల్ చెక్కింగ్ అన్నీ ఉంటేనే కదా క్యూలో నుంచొని వెళ్ళాలి చెక్ చేసుకొని. అదే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే కనుక నువ్వు చెక్కింగ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దాంట్లో బ్లాక్ మనీ వేసుకొని వెళ్ళొచ్చు. అంటే ప్రత్యేక విమానం కాదు, ఇప్పుడు కూడా ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నాడు ఆయన. ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు, కానీ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక విమానం వేసుకొని పోయినా కానీ నువ్వు చెకింగ్ కంపల్సరీ. సో కాబట్టి ఏ పర్పస్ మీద అయితే లండన్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ పర్పస్ నెరవేరదు, దీనికి నెరవేరే అవకాశం లేదు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏ పర్పస్ మీద లండన్ ఫ్యాన్స్ వెళ్తాడు ఈయన, విదేశాలకు వెళ్తాడు అంటే సంపాదించినటువంటి బ్లాక్ మనీని దాచుకోవడానికి వెళ్తున్నాడు అనేది సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. 2019 నుంచి 2024 వరకు అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డారు. ఆ డబ్బంతా కూడా చేరవేస్తున్నాడు అక్కడికి అని చెప్పి ఎలక్షన్ ముందు పోయినప్పుడు అదే వచ్చింది, ఇప్పుడు కూడా అదే వస్తుంది. ప్రత్యేక విమానం వేసుకుని వెళ్తున్నాడు అంటే కంటైనర్లో డబ్బు ఏదో వచ్చింది, ఆ కంటైనర్లో డబ్బు దాచిపెట్టారు, దాన్ని విమానంలో తరలిస్తున్నాడు అనేది కదా ఆయన మీద తరచూ వినిపించేటువంటి ప్రచారం. నిజం ఇప్పుడు నిజం అనేది నిప్పు లేకుండా పొగ అంటారు. అలానే దాని నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కానీ ఇలాంటి ప్రచారం బయటకు వస్తుంది. తాడేపల్లి ప్యాలెస్కి ఏదో అర్ధరాత్రి పూట కంటైనర్లు వెళ్తాయి, ఆ కంటైనర్లు తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టారు ఆడ అని చెప్పి రకరకాల వస్తువు ఉన్నాయి కదా. ప్లస్ దానికి తగ్గట్టు ఎలక్షన్ ముందు మనకి లారీలు కనపడ్డాయి, డబ్బులతో లారీలు కనపడ్డాయి కొన్ని, ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి అలాగే పరిణామాలకి కొంత కనెక్టివిటీ కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా కొట్టిపారేలేము. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెళ్తాడా వెళ్ళడా అనేది చర్చ జరిగింది. కానీ అసలు విషయం వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు బయటపడింది. ఇది కోర్టు రద్దు చేసింది అని చెప్పి. అసలు కోర్టు రద్దు చేసింది, అసలు లండన్ వాళ్ళే అసలు ఈయన ఎందుకు వస్తున్నాడు తరచు అని చెప్పి నిఘా కూడా పెట్టుంటుంది. ఎందుకంటే గతంలో లాగా పరిస్థితులు లేవు కదా ఇప్పుడు. ప్లస్ కోర్టు కూడా నీకు 20 రోజులకే పర్మిషన్ ఇచ్చింది, 23 రోజులకో 20 రోజులకో ఇచ్చింది. ఆ లోపు రావాలి, మినిట్ టు మినిట్ షెడ్యూల్ అంతా ఇవ్వాలి. బట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు కాబట్టి వెళ్ళినా ఉపయోగం లేదు. నార్మల్ పౌరుల్లాగానే వెళ్ళాలి. నార్మల్ పౌరుల్లాగా వెళ్తే ఈయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేడు కదా. నిజంగా ఈయన బర్త్డేకి వెళ్ళాలి, వాళ్ళ అమ్మాయి బర్త్డేకి వెళ్ళాలి అనుకుంటే మామూలు పాస్పోర్ట్ అయితే వెళ్ళొచ్చు కదా. ఏ పాస్పోర్ట్ అయితే వెళ్ళడానికి ఏ రకంగా అంటే ఏదో అక్కడ వెనకాల ఏదో జరుగుతుంది, అందుకోసం ఇది అంతా కావాలని జరుగుతుంది అనేది కదా. ఇప్పుడు ఎందుకు లండన్ టూర్ రద్దు చేసుకున్నాడు పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని అర్థం కావట్లేదు, ఇంకా క్లారిటీ రావట్లేదు. మొత్తానికి ఈ పాస్పోర్ట్ తోటి వెళ్ళినందువల్ల ఆయనకి ఉపయోగం లేదు కాబట్టి రద్దు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. దాన్ని ఈ బాధితుల కోసం ఆగిపోతున్నట్టుగా ఈయన క్రియేట్ చేసుకుంటున్నాడు. నిజంగా బాధితుల కోసం కనుక ఆయన ఇండియాలో ఉంటే లేదా తాడేపల్లిలో ఉంటే ఇప్పటికి 6 రోజులు 7 రోజులు అవుతుంది. ఏదో వరదలు వచ్చి 3 సార్లు వెళ్ళాడు, 3 సార్లు 3 ప్రాంతాలకు వెళ్ళారు. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు లాగానో లేకపోతే లోకేష్ లాగానో వెళ్ళాలిగా గ్రౌండ్లోకి. ఏ రోజన్నా కనిపించాడు ఆ విధంగా? పైగా చంద్రబాబు నాయుడు ఆయన అపరాత్రి అని లేకుండా ఆయనేమో నీళ్ళల్లో ఉండి అందరూ సహాయం చేస్తుంటే ఆయన మీద విమర్శలు గుర్తిస్తున్నారు. ₹1 కోటి ఇస్తా అన్నారా, దానికి కూడా చర్చించి ఇస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏం మాట్లాడడం జరిగింది, క్లారిటీ రాలేదు. ఎవరికి ఇస్తారో కూడా క్లారిటీ రాలా. వాళ్ళ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒకళ్ళిద్దరు వెళ్ళారు అక్కడికి. వెళ్తేనేమో అక్కడ ఉండేటువంటి బాధితులు వాళ్ళు ఎమ్మడబడ్డారు, నిలదీశారు, ఎమ్మడబడ్డారు. అందుకని అసలు ఎవరు పోవటం మానేశారు. థ్యాంక్ యూ సో మచ్.